అంజు, ఆనంద్, ఆకాష్ రెడీ అయిపోయి బ్యాగులు పట్టుకొని హాల్లోకి రాగానే ఇవిగోండి లంచ్ బాక్సులంటూ బాగి దగ్గర ఉండి ఇచ్చి కారు ఎక్కిస్తూ ఉంటుంది. అలా పిల్లలు కారు ఎక్కుతూ ఉంటే రాతోడు బుజ్జమ్మని చూసుకోకుండా కారులో వాళ్ళ ముగ్గురిని తీసుకువెళ్తూ ఉంటారు. అయితే బుజ్జమ్మ కావాలనే మెట్ల కింద దాక్కొని ఉంటుంది. మనోహరి ఇదంతా గమనించుకుంటూ ఉంటుంది. వాళ్ళు కారులో అక్కడి నుంచి వెళ్ళిపోగానే దాక్కున్న బుజ్జమ్మ బయటికి వచ్చి అంజు అక్క, ఆనందన్నయ్య, ఆకాష్ అన్నయ్య అని కేకలు పెడుతూ ఉంటుంది. అప్పుడే అమర్ హాల్లోకి వస్తాడు. ఏమైంది బుజ్జమ్మ అని అడగటంతో, అన్నలు అక్క నన్ను వదిలేసి వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు నేను స్కూల్కి ఎలా వెళ్ళాను సార్ అని బుజ్జమ్మ అడుగుతూ ఉంటే, నేనున్నాను కదా బుజ్జమ్మ, నేను తీసుకువెళ్తానని అమర్ అంటాడు. మనోహరి నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అంటే మీరు నన్ను తీసుకువెళ్తారా అని బుజ్జమ్మ అంటే, అవును పద వెళ్దాం అని అమర్ కారు దగ్గరికి తీసుకువస్తాడు. అప్పుడే బాగి కూడా బయటికి వస్తుంది. సార్ మనము కారులో వద్దు, మనం ఆ బైక్‌లో వెళ్దామా అని చెప్పటంతో, అలాగే రా బుజ్జమ్మ అని అమర్ అంటాడు. మాతో పాటి నువ్వు కూడా రా మిస్సమ్మ అని బుజ్జమ్మ అంటే, అది బుజ్జమ్మ అని బాగి అంటుంది. ఏంటి బుజ్జమ్మ పిలుస్తోంది కదా, మాతో పాటి రావా ఏంటి అని అమర్ అంటాడు. లేదు లేదు వస్తానండి అని బాగి బైక్ ఎక్కుతుంది. అలా అమర్ బాగీని కలపటం కోసం బుజ్జమ్మ దగ్గరుండి అలా బైక్‌లో తీసుకువెళ్తూ ఉంటుంది. ఏంటి పిల్ల తెలిసి చేస్తోందా? తెలియక చేస్తోందా? అని మనోహరి అనుకుంటూ షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. అలా బైక్‌లో అమర్ వెనక కూర్చొని వెళ్తూ ఉంటే బుజ్జమ్మ బాగీ చేతిని తీసి అమర్ భుజంపై వేస్తుంది. ఇక అమర్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు.